హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పాత్ర పెట్టుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అన్నా నెయ్యి అన్నా వేసుకోవాలి. మేమైతే ఆయిల్ వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మళ్ళీ టమోటా వేసుకోవాలి. టమోటా వేసిన తర్వాత ఉప్పు, పసుపు వేయాలి. కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి. అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పుదీనా వేసిన తర్వాత బాగా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ వేయాలి. చికెను లెగ్ పీసులు 2 తెప్పించానండి. అది వేసి బాగా కలబెట్టుకోవాలి. ఆయిలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేయాలి. ఆ వాటర్ అంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత పెరుగు వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకోండి. నేను 2 కేజీస్ చేస్తున్నాను రైసు. మీరు ఎంత చేసుకుంటారో దాని ప్రకారం వేసుకోండి. బిర్యానీ మసాలా వేసుకోండి మీకు తగినంత. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. గరం మసాలా అంతా వేగిన తర్వాత బాగా రోస్ట్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి. ఉప్పు, కారం అంతా చూసుకోవాలి. మసాలాలంతా ఏమైనా తక్కువ అయితే ఇప్పుడు వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాగా అది బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా కలనెత్తిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కోటింగు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ వేసుకున్నాక మూత పెట్టేసి ఇవ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది బిర్యానీ. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి పైన. టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చికెన్ బాగా బాయిల్ అయిపోయింది. చూడండి లెగ్ పీసు ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్, లైక్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.